తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున నేను ఇవాళ పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం ఈరోజు వేలాదిగా జనం తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన తీరు పొద్దున మే 13వ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో గిద్దలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఖచ్చితంగా విజయం సాధించడం ఖాయమనేటువంటి నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. అలాగే ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారు కూడా ఈ నియోజకవర్గంలో అలాగే మా ఒంగోలు పార్లమెంట్లో ఎంపీగా వారు కూడా గెలవడం ఖాయమని మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఈరోజు మా నియోజకవర్గ పరంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఆ రోజు శాసనసభ్యుడిగా నేనున్నప్పుడు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమాన్ని కానీ అందించాం. ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వారు చేసినటువంటి అభివృద్ధి ఏమీ మచ్చు కూడా లేదు. ఈరోజు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సాగునీటి రంగాన్ని నిర్వీర్యం చేసింది. వెలుగొండ ప్రాజెక్టుని మాకు ద్వారా నీరు అందిస్తామని చెప్పి ఈరోజు కేవలం జాతికి అంకితం చేశామని చెప్తున్నారు తప్పితే 1 ఎకరాకు మా పశ్చిమ ప్రకాశంలో సాగునీరు అందించినటువంటి దాఖలాలు లేవు. గిద్దలూరు పట్టణంలో అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో కూడా రేపు ఈ నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. తెలుగుదేశం కూటమి రేపు విజయం సాధించిన తర్వాత ఈ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, అలాగే నేను ఇక్కడ స్థానికుడిని. నేను ఈరోజు నా మీద పోటీ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వాళ్ళు నాన్ లోకల్ మనుషులు. ఈరోజు స్థానికుడిగా ఆ రోజు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఇప్పుడు 5 సంవత్సరాలలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను ఉన్నాను ఇక్కడ. ఈరోజు నాన్ లోకల్ పీపుల్ ఈరోజు వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఎందుకు వచ్చారనేటువంటిది మా ప్రజలకు స్పష్టంగా తెలుసు. అక్కడ ప్రజల చేత తిరస్కరించబడి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నియోజకవర్గ ప్రజలు, మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు చాలా స్పష్టమైనటువంటి దీనిలో ఉన్నారు. లోకల్ వాళ్ళని గెలిపించుకోవాలని. ఇది ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలలో పోటీ అనేటువంటిది లోకల్కి నాన్ లోకల్ మధ్య పోటీ జరుగుతూ ఉంది. ఈ రోజు జరుగుతున్న ఎన్నికలలో పోటీ తెలుగుదేశం పార్టీ మధ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కాదు, మా గిద్దలూరు నియోజకవర్గంలో. ఏది ఏమైనా ఈరోజు అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమము ఈరోజు సూపర్ 6 ఏదైతే మా ఉమ్మడి మేనిఫెస్టో ఉందో ఈ సూపర్ 6 అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో కంటే ఇది ఎంతో మెరుగైనటువంటిది. అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసేటువంటి మేనిఫెస్టోని ఈరోజు ప్రజలు స్పష్టంగా తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందని ఉంది. అశోక్ రెడ్డి గారు నామినేషన్కి రావడం జరిగింది. భారీ ఎత్తున వచ్చి ఎండలో కూడా మీరందరూ వచ్చి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారంటే అది మాకు అర్థమవుతుంది. ఒకటే 4వ తేదీ ఎవరు గెలవబోతున్నారు అనేది తెలిసిపోతుంది. ఇదే విధంగా 5 సంవత్సరాల ముందు జనాలు కదిలి వచ్చారని చెప్పి ఒక పక్క వేవ్ వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ వేవ్ అనేది ఈరోజు ఈ పక్కకు మళ్ళీ తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూటమికి మారింది. ఆ వేవ్ అనేది ఈ పక్క వచ్చి రావడంతో తప్పకుండా జూన్ 4వ తేదీ ఈ కూటమి అనేది గెలవబోతుంది. ముద్దుమూల అశోక్ రెడ్డి గారు తప్పకుండా ఎమ్మెల్యే అవ్వబోతున్నారు. మా నాన్నగారు కూడా తప్పకుండా ఎంపీ అవ్వబోతున్నారు. మీరందరూ ఇంత ఎండలో కూడా వచ్చారంటే నాకు ఏం చెప్పాలి, నాకు మాటలు రావటం లేదు. ముందు భయపడుతున్నాం నామినేషన్కి పెట్టుకున్నప్పుడు అసలు ఎవరైనా వస్తారా రారా అని. ఇంత ఎండలో కూడా వచ్చారంటే మాకు దానికి ఏం చెప్పాలో తెలియట్లేదు. చాలా ధన్యవాదాలు. ఇదే రకంగా ఇదే ఉత్సాహం ఇంకో 20 రోజులు పెట్టుకోండి, కష్టపడండి. ఇన్ని సంవత్సరాలు కష్టపడిన వాళ్ళకి ఇంకో 20 రోజులు కష్టపడండి. మనం ఎట్టయినా మే 13వ తేదీ 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించుకొని మన అభ్యర్థులు మనం గెలిపించుకోవడం